కర్నూలు ప్రీతిబాయి కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో అండగా నిలిచారని జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రీతిబాయికు న్యాయం చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనసేన పోరాటం వల్లే బాధిత కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులో న్యాయం జరగలేదని, తనపై 7 కేసులు పెట్టి ఛేదించారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉందని హర్షద్ తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుంది. అలాగే దుర్మార్గమైనటివి నిన్న ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ప్రింట్ మీడియాకు పిలిచి ఏర్పాటు చేయడం మా అమ్మగారు ఎందుకోసం అంటే సుగాలి ప్రీతి అనేసి నిన్న చెప్పి ఈరోజు పేపర్లో చూశాను. నేను కూడా దాన్ని సాక్షి పత్రికలో ఇంకా చాలా గొప్పగా ప్రచురించుకున్నాను అన్న పేపర్ ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసు కళ్యాణ్ గారు, జస్టిస్ ఫర్ సుగా కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. మొట్టమొదటగా ఆ రోజు వచ్చేసి అంటారు కదా, ఒకరికి ఒక సహాయం చేశామంటే కృతజ్ఞత అడగడం ఎంత తప్పో, ఒక సహాయం పొంది కృతజ్ఞతగా ఉండకపోవడం కూడా అంతే తప్పు. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత అడిగే వాళ్ళం కాదు, అడగాం. కానీ ఒకటైతే ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతున్నాం, ఇటువంటి దిగజారుడు మాటలు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, ఇట సాక్ష్యాధారాలు మారుస్తాడు, ఇన్ని చేసినాడని చెప్పావు. ఇప్పుడు ఆయన దగ్గరికి పోవడం, ఆయన ఏదో చేస్తాడని చెప్పడం, ఇటువంటి పనులు మానుకొని రేపు కోర్టులు కానీ, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కానీ ఉన్నాయి, కోర్టులలో న్యాయం జరుగుతుందనేసి పోరాడదాం అంతే తప్ప ఈరోజు వచ్చేసి జగన్ దగ్గరికి వెళ్ళాను, మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇంతకుముందు వచ్చేసి ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళాను అని కాకుండా ఖచ్చితంగా న్యాయం జరగాలనేసి ఈరోజు కూడా వచ్చేసి స్టాండ్తో ఉంది. నిజంగా ఆ తల్లి పైన జనసేన పార్టీ మా అధినేతకు, మాకు అందరికీ కూడా ప్రేమ.